రాష్ట్రంలో అనుమతులు లేకుండా అక్రమంగా భవనాలు నిర్మించి, ఆపై కూల్చివేతలు లేదా సీలింగ్ చర్యల నుంచి తప్పించుకోవటానికి కోర్టులను ఆశ్రయించే వారిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపట్టి, ఆ తరువాత వాటిని కాపాడుకోవటానికి కోర్టుల ద్వారా రక్షణ కవచం పొందాలని చూసే పిటిషనర్లపై భారీ జరిమానాలు విధిస్తామని న్యాయస్థానం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. భవన నిర్మాణ ప్లాన్లను ఇష్టానుసారంగా ఉల్లంఘించి, ఆపై న్యాయపరమైన రక్షణ కోరే ధోరణిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి పిటిషనర్ల వైఖరిని తప్పుపడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ఖచ్చితంగా మున్సిపల్ ప్లాన్ ప్రకారమే నిర్మాణం చేపట్టి ఉండాలి. మేము ఎలాగైనా నిర్మిస్తాం, ఎవరినైనా మేనేజ్ చేయగలము అని మీరు అనుకుంటున్నారు. ఆ తర్వాత ఎవరైనా అక్రమ నిర్మాణాన్ని గుర్తిస్తే అప్పుడు చూసుకోవచ్చు అనే ధీమాతో ఉంటున్నారు. ఈ తరహా వైఖరి సమాజం నుంచి పూర్తిగా పోవాలి అని జస్టిస్ శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలియక పొరపాటు చేస్తే ఒక రకంగా ఆలోచించొచ్చు, కానీ కావాలనే ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని ఉల్లంఘించే వారిని సహించేదే లేదని ఆయన స్పష్టం చేశారు. జీడిమెట్లలోని 267 చదరపు గజాల స్థలంలో ఒక వ్యాపారవేత్త నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేపట్టారు. దీనిపై మున్సిపల్ అధికారులు స్పందించి ఆ ప్రాపర్టీని సీల్ చేశారు. అయితే ఆ సీలింగ్ను తక్షణమే తొలగించాలని, అధికారుల తదుపరి చర్యలను అడ్డుకోవాలని కోరుతూ సదరు వ్యాపారవేత్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉమ్మడి కుటుంబ ఆస్తి కావటం వల్లే అక్కడ నిర్మాణం జరిగిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కానీ ఈ వాదనను న్యాయస్థానం పూర్తిగా తిరస్కరించింది. ప్లాట్ సైజు, ఆ ప్రాంతాన్ని బట్టి అధికారులు నిర్మాణ అనుమతులిస్తారు. కానీ మీరు పొరుగువారి ఇబ్బందులను, అక్కడి పరిస్థితులను అసలు పట్టించుకోకుండా మీ ఇష్టమొచ్చినట్లు నిర్మించడం వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది చేసిన మరికొన్ని వాదనలు కోర్టు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలుగా లేకపోవడంతో న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేస్తూ జీడిమెట్లలోని ఆ ప్రాపర్టీ సీలింగ్ ప్రక్రియను యథాతథంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. చట్టాన్ని బైపాస్ చేస్తూ లిటిగేషన్ల ద్వారా కోర్టులను వాడుకోవాలని చూస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరిస్తూ ఈ కేసు తదుపరి విచారణను జూలై 7కి వాయిదా వేశారు.